హలో ఫ్రెండ్స్, ఇవి ముంజులండి. నాకు ఈ సమ్మర్లో చాలా 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 ఇష్టమైన అవండి. న్యాచురల్గా వచ్చే ఈ ముంజులంటే నాకు చాలా ఇష్టం అండి. మా చిన్నప్పుడు మా డాడీ ఈ ముంజులు తీసుకొని కాయలే తీసుకొని కొట్టించి ముంజలు ఒలిసి మా అందరికీ ఇచ్చేవారనమాట. ఎంత ఇష్టమో మాకు ఇవి. ఇందులో ఏంటంటే మంచి మంచి అంటే ఐరన్, పొటాషియము, జింకు, ఫాస్ఫరస్, విటమిన్ బి, సి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కాబట్టి దీన్ని ఈ సమ్మర్లో మీరు కూడా ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. ఈ ముంజలు తీసుకున్నానండి, కడిగి అలాగ ఆరపెట్టి ఇప్పుడు ఇవి వలవడానికి నేను రెడీ అవుతున్నాను. మీరు కూడా ఒకసారి చూసేయండి. అంటే ఒలిచేసిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇదిగోండి, ఇలాగా తాటి ముంజల్ని ఇలా ఒలుచుకున్నాను అనమాట. నీట్గా కడిగి శుభ్రం చేసుకొని ఇలాగా ఒలుచుకున్నాను నేను. ఇప్పుడు ఈ తాటి ముంజలతో 2-3 రకాలు చేయొచ్చండి. నేనైతే తాటి ముంజలతో జ్యూసు, తర్వాత పాయసం చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో, చూద్దాం ఏమేమి చేయగలనో చూద్దాం. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఒలిచేటప్పుడే నేను 2 తినేసానండి. ముందుగా మనము ఈ ఐస్ యాపిల్ అంటే తాటి ముంజలతో జ్యూస్ చేసుకుందాం. జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు, జీడిపప్పు, అంటే మనం పంచదార వెయ్యం కాబట్టి దీనికి కావాల్సిన స్వీట్నెస్కి కావాల్సిన ఖర్జూరం, ఐస్ యాపిల్ అంటే తాటి ముంజలు చిన్న ముక్కలుగా కోసుకున్నాను, బాదం పప్పు. ఇవి మాత్రం చాలండి. జీడిపప్పు, బాదం పప్పు పైన గార్నిషింగ్కి ఉంచుకుంటాం. తర్వాత కొంచెం కొంచెం మాత్రమే జ్యూస్లో వేస్తాం. నేను జ్యూస్ వేసి ఇవన్నీ మిక్సీలోకి వేసుకొని మిక్సీ పడితే జ్యూస్ అవుతుంది. ఒకసారి మళ్ళీ నేను జ్యూస్ చేసి నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లోకి నేను ఒక్కదాన్నే కాబట్టి చిన్న మిక్సీ జార్ వేసుకున్నాను. అంటే మిక్సీ జార్లోకి ఖర్జూరం వేసుకుందాము. కొంచెం బాదం పలుకులు, కొంచెం గార్నిష్ వదులుకున్నామండి. కొంచెం జీడిపప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజల్ని వేద్దాం. మళ్ళీ ఈ మిశ్రమాన్ని కూడా మిక్సీ పట్టుకొని వద్దాం. మిశ్రమం ఎలా తయారైంది. ఇప్పుడు దీనిలోకి కొబ్బరి పాలు వేసుకుందాం. ఏదైనా వేసుకోవచ్చు, మామూలు పాలైనా వేసుకోవచ్చు, కానీ కొబ్బరి పాలు ఆరోగ్యానికి మంచిది కదా అని నేను కొబ్బరి పాలు వేస్తున్నాను. ఇప్పుడు కొబ్బరి పాలు వేసానండి. దీన్ని మిక్సీ పట్టుకొద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం తయారు చేసుకున్న ఈ జ్యూస్ ఇది గ్లాస్లో వేద్దాం. ఇప్పుడు ఇందులోకి 2 బాదం పలుకులు, 2 జీడి పలుకులు, కొద్దిగా ఖర్జూరం వేసి గార్నిష్ చేసుకొని హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేయడమే. చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఉందండి. నిన్న కూడా మేము చేసుకున్నాం, బాగుంది కాబట్టి ఇవాళ నేను చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సమ్మర్లో ఈ ఐస్ యాపిల్ అన్నది ఈజీయే కదా దొరకడం. మీరు కూడా ట్రై చేసుకోండి. ట్రై చేసి టేస్ట్ చేయండి, ఎలాగుందో కామెంట్ చేయండి. చాలా యమ్మీగా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. ఇదిగోండి మా వారు తాగారు. ఎలాగుందో ఒకసారి కనుక్కుందామా? బావా ఎలాగుంది? చాలా బాగుంది. మళ్ళీ ఒకసారి చెప్పు. చాలా బాగుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చెప్పు.